విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఈ ఉత్తరం గనక నువ్వు తనకి ఇవ్వకపోతే నేనే తినగా వెళ్ళి తనతో చెప్తాను. ఏమని? నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను, నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను, నేను లక్ష్మి. అబ్బా ఎంత తీయని స్పర్శ. దండాలమ్మా. తప్పమ్మా, సీపురు అట్ట తొక్కకూడదు. అడ్డదారులు తొక్కచ్చే, దొంగగడ్డి మేయచ్చే. దొంగగడ్డి ఏంటమ్మా? నేను చూడలేదనుకుంటున్నావా? పువ్వేది?
ఉంది కదమ్మా ఆ, ఇది కాదు, నిన్న మదన్ అనే మగాడు నీ జల్లో తురిమిన పువ్వు ఏదే? ఇవాళ ఆ పువ్వు పెట్టుకోలేదా? ఏమైంది? 24 గంటలు కూడా కాకముందే వాడిపోయిందా? అవసరం తీరాక రాలిపోయిందా? అమ్మగారు ఇలా రా. అతనికి నీకు ఏమిటి సంబంధం? చిల్లర మనుషులు చిల్లర బుద్ధులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. తెలిసి నీకు ఈ కాలేజ్లో జాబ్ ఇచ్చాను. జాబ్లో చేరాక కూడా నీ బుద్ధి మారలేదా? ఏంటి ఆ చూపు? అడిగిన దానికి సమాధానం ఇవ్వు. అమ్మగారు మీరు అడుగుతున్న మాటలు నన్ను అడుగుతున్నట్టుగా లేవమ్మా. ఇంకెవరిని అడుగుతున్నట్టుంది? ఒక తిరుగుబోతుని అడుగుతున్నట్టుందా? ఒక బజార్ మనిషిని అడుగుతున్నట్టుందా? పొరపాటుగా మాట్లాడుతున్నారమ్మా. నోర్మయ్, నువ్వు ఈ కాలేజ్లో చేరగానే పాటలు పాడడం గంతులేయటం లాంటివి చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ క్యారెక్టర్లోనే తేడా ఉందని. ఆ రోజు మదన్ నువ్వు రోడ్డు మీద వస్తూ కనిపించినప్పుడే అనుకున్నాను అతని మీద నువ్వు కన్నేశావని. చూడు, మదన్ నా మనిషి. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. నీకు ఈ విషయం తెలుసా? అతని మీద నువ్వేవైనా అనవసరమైన ఆశలు పెట్టుకుంటే వాటిని వెంటనే బుర్రలోంచి తీసేయి, లేదంటే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు సర్వెంటివి. నీ మొహానికి కాలేజీలో చదివే కుర్రాడు కావాల్సి వచ్చాడా? చివరిసారిగా చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు అతని వైపు చూసినట్టు తెలిస్తే కళ్ళు పీకేస్తాను. అతనితో మాట్లాడాడు తెలిస్తే నాలుక కత్తిరించేస్తాను. అదిగో మదన్ ఇటే వస్తున్నాడు. అతనంటే నీకు ఇష్టం లేదని, ఇష్టం ఉంటే గింటే ఇక మీదట అతన్ని నువ్వు మర్చిపోతున్నావని, దూరంగా ఉండాలని, లేదంటే నీ ఉద్యోగానికి ప్రమాదమని, ఇంకెప్పుడు నిన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని చెప్పు. నీ పట్ల అతని మనసు విరిగిపోయేలా ఎన్నైతే చెప్పగలవో అన్ని చెప్పు. కమాన్, ఆ కళ్ళు తుడుచుకో. నేను ఈ పక్కనే ఉంటాను. నేను ఇక్కడ ఉన్నట్టు గాని, నిన్నిలా మాట్లాడమని చెప్పినట్టు గాని అతనితో చెప్పకూడదు. హలో లక్ష్మి, ఏంటలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఆ? కళ్ళేంటి అలా ఉన్నాయి? నలకేమైనా పడిందా? ఎవ్వరూ లేకుండా మన ఇద్దరం ఉండిపోయేసరికి ఈ గది ఎంత అందంగా ఉంది. అది సరే, పొద్దునల్లా పిలిచే కొద్దీ లేడి పిల్లలా గంతులేసుకుంటూ పారిపోయి వచ్చేసావే? ఈ టైంకి నువ్వు క్యాంటీన్ వైపు వస్తావేమోనని క్లాస్ ఎగ్గొట్టి మరీ కాపేశాను తెలుసా? తమరెవరో నాకు తెలీదు. ఏమన్నావు? నేనెవరో నీకు తెలీదా? ఏమైంది? ఇక నుంచి మీరు నన్ను తాకినా, నా వైపు కన్నెత్తి చూసినా, నాతో మాట్లాడినా, నన్ను లక్ష్మి అని పిలిచినా నేను సచ్చినంత ఒట్టు. లక్ష్మి, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేనేం తప్పు చేశానని? నా పట్టుకూటి కోసం నేను ఇక్కడ పని చేసుకునేదాన్ని. నా పని నన్ను చేసుకోనివ్వండి. నన్ను మర్చిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే, సాయంకాలం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. శభాష్, నేను చెప్పినట్టు చేశావు. నిజానికి నేను నీ జాబ్ నుంచి తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచనని మానుకున్నాను. అలాగని మళ్ళీ నువ్వు అతను వెంటపడ్డావు, అతను నీ వెంటపడ్డం చూశాననుకో, నీ అంతు చూస్తాను. కమాన్, తీసుకో. దేనికమ్మా? నేను చెప్పినట్టు చేసినందుకు. వద్దమ్మా. ఎంత కష్టపడితే ఇంత డబ్బు సంపాదిస్తావు? నా కారణంగా నీకో కస్టమర్ తగ్గిపోయాడు కదా. అమ్మగారు, ఈ లచ్చి అంటే ఏంటో మీకు తెలియక ఇందాక నుంచి మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటా అంత అహంకారం? నీకు ఏ ఉందని ఇంత అహంకారం? డబ్బుందా? అందం ఉందా? స్టేటస్ ఉందా? చదువుందా? కనీసం మనసులో ఉన్న ఫీలింగ్ ని అందంగా చెప్పగల మాటుందా? ఏ ఉందా నీకింత అహంకారం? అసలు నీ బాలకం చూస్తుంటే ఈ గదిలోంచి బయటికెళ్లిన మరుక్షణమే అతని ఒళ్ళో వాడేటట్టున్నావు. మళ్ళీ చెప్తున్నాను, ఇక జన్మలో నువ్వు అతన్ని కలవకూడదు. నువ్వు అతన్ని మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏం చేస్తావు? మహా అయితే తనను ఉద్యోగంలోంచి తీసేయిస్తావు, నన్ను కాలేజీలోంచి డిస్మిస్ చేయిస్తావు. అంతకు మించి ఏం చేయగలవు? మదన్, ఇలాంటి దాన్ని నువ్వసలు డోంట్ టాక్ రబ్బిష్. అది ఇదిని సంబోధించడానికి తనేం ప్రాణం లేని వస్తువు కాదు.
మనసున్న మనిషి, సంస్కారం ఉన్న మనిషి. నీలాగా అహంకారంతో పెళపెళమంటున్న కరెన్సీ కాగితం కాదు. అవన్నీ నాకు అనవసరం. నేను ప్రేమించే మనిషి వైపు అది కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నువ్వు ప్రేమించే మనిషి కొన్ని 100 సార్లు నిన్ను చీకొట్టాడు. 1,00,000 సార్లు చీకొట్టినా నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఇక మీదట అది కాని నువ్వు కాని ఒకరినొకరు చూసుకోకూడదు, కలుసుకోకూడదు. ఇది వరకు అప్పుడప్పుడు మాత్రమే కలుసుకునేవాడు. ఇక అదే పనిగా కలుస్తాం. మదన్, మీ సర్వెంట్ల మీదనో ఇంట్లో వాళ్ళ మీదనో అధికారం చెలాయించినట్టు ఇక్కడ చెలాయించాలని చూస్తున్నాం. తప్పు రోజీ. ఇది కాలేజ్. ఇది నా కాలేజ్. ఇక్కడ వాళ్ళంతా నేను చెప్పినట్టు వినాలి, విని తీరాలి. అయితే నువ్వు చెప్పిన వాటికి, లక్ష్మి చేత నువ్వు చెప్పించిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. లక్ష్మి, ఇలా రా. వద్దు బాబు. రమ్మని చెప్తున్నాను. ఆ చెయ్యి లైవ్ ఇమ్మంటున్నానా? ఇదంతా కేవలం ఏదో థ్రిల్ కోసమో సరదా కోసమో కాదు లక్ష్మి. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. రోజు ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది ఎదురైనా నిన్ను నేను ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను. నేను నీవాణ్ణి లక్ష్మి. ఇలాంటి వాళ్లకు మనుషుల్ని కొనుక్కోవడం తప్ప అవతలి వాళ్ళ మనసేమిటో కనుక్కోవడం తెలియదు. డబ్బుతోనో డాబుతోనో అవతలి వాళ్ళని దబాయించడం తప్ప ప్రేమంటే ఏమిటో తెలియదు. అందులో ఉండే మాధుర్యం అంతకన్నా తెలియదు. రోజీ, నీ అంతు చూస్తాను. సారీ లక్ష్మి. మీరు తప్పు చేశారేమో బాబు. నేను సారీ చెప్పింది బలవంతాన నీ చేయి పట్టుకున్నందుకు. వాట్ రోజీ, వాట్ హ్యాపెండ్? సార్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ లక్ష్మి. యు మీన్ అటెండర్ లక్ష్మి. ఆమె చాలా మంచమ్మాయి కదమ్మా. అసలు అలాంటి మనిషిని పొగిడినంత మటుకు చాలు. దానిలో ఏం చూసి మెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ దొట్టి తలబిరుసు మనిషి. చెప్పిన మాట వినదు, ఒక్క పని టైంకి చేయదు. అలాంటి మనిషి మా దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దాన్ని ఇమ్మీడియట్ గా పనిలోంచి తీసేయండి. తీసేయడం అంటే తీసేయొచ్చు, కానీ కంప్లైంట్ సరిగా లేదంటారా? అయితే నా కంప్లైంట్ ని మార్చి చెప్తాను. సార్, లక్ష్మి చాలా మంచిది. దానికి తలబిరుసు లేదు, చెప్పిన మాట వింటుంది, పనులన్నీ టైంకి చేస్తుంది. అయినా సరే అది నాకు నచ్చలేదు. దాన్ని వెంటనే పనిలోంచి తీసేయండి. ఇది ఓకేనా సార్? ఓకే అంటే ఓకే చేయొచ్చు, కానీ ఈ విషయంలో ఒకసారి మేడంతో మాట్లాడి. మేడంతో నేను మాట్లాడతాను. మీరు దాంతో మాట్లాడండి. లేదంటే లక్ష్మిని బదులు మిమ్మల్ని తీసేయాల్సి ఉంటుంది. ఆ? వెర్ ఇస్ మమ్మీ? వాట్ హ్యాపెండ్ మిస్ రోజీ? మమ్మీ ఎక్కడా అని అడుగుతున్నాను. మమ్మీ, మమ్మీ, ఎందుకంత కోపంగా You please shut up. మమ్మీ ఎక్కడ అంటే ఆన్సర్ ఇవ్వవే. మమ్మీ, మమ్మీ. ఏమైంది బేబీ? ఎందుకు అలా ఉన్నావు? ముందు ఆ పని మనిషిని అక్కడి నుంచి తీసేయ్. పని మనిషినా? ఏ పని మనిషిని? అదే మన కాలేజీలో పనిచేస్తుందే దాన్ని. మన కాలేజీలో ఎంతమందో పనిచేస్తున్నారు. అందులో ఎవరు? దాని పేరు చెప్పాలంటేనే నాకు పరమ రోతగా ఉంది. పేరు చెప్పకుండా ప్లీజ్ కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. నో మమ్మీ, ముందు దాన్ని, ఆ దిక్కుమాలిన దరిద్ర మొహాన్ని జాబ్ నుంచి తీసేయ్. ప్రిన్సిపాల్ కి ఫోన్ చేయి. ప్రిన్సిపాల్ ఏమిటి, పని మనిషి ఏమిటి, పనిలోంచి తీసేయడం ఏమిటి? ఏమిటమ్మా రోజీ, ఏమైంది అసలు? లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గర ఎయిర్ కోర్ అపాయింట్ చేసుకున్నావే, దాన్ని పనిలోంచి తీసేయాలి. ఈ విషయాన్ని నువ్వు ప్రిన్సిపాల్ కి ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి చెప్పాలి. లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గర పని మనిషి అంటే ఆ అమ్మాయి పేరు లక్ష్మి కదూ? అదే, దాని మొహాన్ని నేను మరోసారి చూడడానికి వీల్లేదు. ఆ అమ్మాయి మంచిదని, చెప్పిన పని బుద్ధిగా చేసుకుపోతుందని ఆ మధ్యనే పర్మనెంట్ చేశాం కదా. పర్మనెంట్ చేసిన చేతులతోనే పీకి అవతల పారేయమంటున్నాను. ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందని? దాని బిహేవియర్ బాగాలేదు. అంటే నీ దగ్గర దురుసుగా ఏమైనా ప్రవర్తించిందా? ఎస్, ఏ విషయంలో? మదన్ విషయంలో. మదన్ లేడీస్ వెయిటింగ్ రూమ్ దగ్గరికి ఎందుకు వచ్చాడు? దానికోసం. కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పమ్మా. అది ఆ బ్లేడీ మదన్ని సెడ్యూస్ చేస్తోంది. అతన్ని బుట్టలో వేసుకుని డర్టీగా బిహేవ్ చేస్తోంది. తను అలాంటి మనిషి కాదే. ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 సార్లు వచ్చేదాన్ని. దాని గురించి నీకేం తెలుస్తుంది? రోజు చూసేదాన్ని.
నాకు తెలుసు అదేమిటో దాని క్యారెక్టర్ ఏమిటో. అది కాలేజీలో ఉంటే కాలేజీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. దాన్ని వెంటనే రోజీ, నాకు తెలిసినంత వరకు లక్ష్మి సిన్సియర్గా పనిచేసే అమ్మాయి, వెర్రి వేషాలు వేసే మనిషి కాదు. మదన్ హీజ్ ఎ బ్రైట్ స్టూడెంట్, చదువు సంధ్యలు తప్ప మరో విషయం పట్టించుకోని అబ్బాయి. అంటే నా మాటల మీద నీకు నమ్మకం లేదా? ఒకరు చెప్పే మాటల్ని బట్టి మరొకరిని అర్థం చేసుకోవడం, అపార్థం చేసుకోవడం మంచి పద్ధతి కాదమ్మా. ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు బట్టే కదా నువ్వు వాళ్ళ గురించి ఆ ఇంప్రెషన్ ఏర్పరచుకున్నావు. నీకు ఆయన మాటలు ముఖ్యమా, నా మాటలు ముఖ్యమా? ఓకే బేబీ, ఓకే. ఈ విషయం గురించి నేను తర్వాత ఎంక్వైరీ చేస్తాను. నో, ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు యాక్షన్ తీసుకోవాలి. లేదంటే అది మదన్ వెంట పడుతుంది, అతన్ని అతన్ని నాకు కాకుండా చేస్తుంది. అది నేను భరించలేను. ఏ ఎందుకని? ఎందుకంటే ఐ లవ్ హిమ్. ఏందే లక్ష్మి, ఇయ్యాలప్పుడు ఇట్టా కూకున్నావు? బయట బంగారం లాంటి గాలేస్తుంటేను. గాలి వాటం మారింది అవ్వా. అంటే ఏందే? ఏం లేదు, ఏం లేదు. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు. ఇక దాయడానికి నా కాడే ఉంది, ఏడుపు తప్ప. ఏవైందే లక్ష్మి, ఇయ్యాలిట్టా మాట్లాడుతున్నావు? నీ మాట వినందుకు నాకిట్ట జరగాల్సిందే. అప్పటికి నాకు సిలక్క చెప్పినట్టు చెప్పు, నేను వినిపించుకున్నానా? మొద్దు ముఖాన్ని కాకపోతే ఏటయిందే? నిన్ను నువ్వే ఎందుకట్టా తిట్టుకుంటున్నావు? ఇంకోళ్ళొచ్చి తిడితే నా కారికాలమట నెత్తికెక్కుద్ది. ఎవళ్ళైనా ఎందుకు వస్తారే? ఒళ్ళు కొవ్వెక్కి. ఎందుకంటే కట్టపడేవాళ్ళంటే కొంతమంది కారున్న మా తల్లులకి కారు సవక్ కదా. దారిలో ఎవరైనా ఏటన్నా అన్నారా? దారిలో గనక ఎవరైనా ఏటేనంటే ఈ పాటికి ఆళ్ళ దవడపళ్ళు రాలగొట్టుండేదాన్ని. అయితే కాలేజీలోనే ఏటో అయ్యుంటది. అవును, ఆణ్ణే. నేనంట మదన బాబుని మరిసిపోవాలంట. ఇంకెప్పుడు ఆయన ముఖం కూడా చూడకూడదంట. డబ్బుంటే ఉండొచ్చుగాక, అసలు ఆవిడెవరంట నాకు చెప్పడానికి? ఎవరే? అదే రోజీ అమ్మగారని. వామ్మో, ఆయమ్మే కదే నీకు పనిప్పించింది. ఆ ఆవిడేం కాదు, వాళ్ళ అమ్మగారు ఇచ్చింది. ఎవరైతే ఏంటి, ఒకటి కాదా? నువ్వు నేను ఒకటెట్ట అవుతావే? అవునులే అమ్మా, ఒకటెట్టా అవుతాం. నేనేమో ఆడింత ఏడింత పని అడుక్కుని పొట్ట నింపుకునేదాన్ని, నువ్వేమో ఉద్యోగత్తురాలివి. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదే. కాకపోతే అంత లావు మాట నీ నోటంటే ఎందుకొస్తాదే? అసలే నేను బాధపడతా ఉంటే మధ్యలో నీ ఎదవసోదేంటే? ఆ రోజు అమ్మ మదన బాబు మీద మనసు పడ్డదంట. ఆయన్నే పెళ్లి చేసుకుంటుందంట. నేను ఆ బాబుని కన్నెత్తి కూడా చూడకూడదంట, పల్లెత్తి మాట్లాడకూడదంట. అసలు ఆ బాబనే ఒకరున్నారన్న సంగతే మరిసిపోవాలంట. ఇట్టాంటిదేదో అవ్వుద్దని నే మొదట్నుంచి భయపడతానే ఉన్నానే. నీ భయం నాకు అంటకట్ట మరి కదే నీకు ఈ సంగతులన్నీ చెప్పేది. కూసింత దయను చెబుతావని. ఇంకెక్కడ దైనమే తల్లి, నువ్వీ మాట చెప్పంగానే ఏడగుండా ఆడే జారిపోయింది. అసలే పెద్దోళ్ళతో ఎవ్వారం. జాగ్రత్త తల్లి. ఏంటో